ఇందాకల గౌతమ్ మా టెర్రస్ పైకి వచ్చాడే, నాకు చాలా భయం వేసింది. అవును, లిప్స్టిక్ బుగ్గ మీద రాసుకున్నావేంటి? లిప్స్కి కదా రాసుకోవాలి. ఇంకా ఉందా? ఓ పిచ్చిదానా, అది రాసుకోలేదే. ఇందాక గౌతమ్ వచ్చాడన్నా కదా, ఫస్ట్ లిప్ కిస్ ఇచ్చాడు, తర్వాత బుగ్గ పైన ముద్దు పెట్టాడు. అబ్బో, ఇంకా ఏం చేశాడు మీ గౌతమ్? ఎక్స్క్యూజ్ మీ, సైడ్లో ఆపండి. తీసుకోండి. పద 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 పద. మేడం 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 ఏంటో ఈ డబ్బు తీసుకుంటుంటే నా డబ్బు నేనే తీసుకున్నట్టుంది. ఓ షెట్, ఆటోవాడికి 500 ఇచ్చేసి వచ్చాను. సరే, నువ్వు ప్రాక్టీస్కి వెళ్ళు, నేను తీసుకొస్తా. సరే, త్వరగా రావే. 1 2 3. మేడం, అది మీకు చేంజ్ ఇద్దామనే నేను మిమ్మల్ని పిలిచాను, మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు మేడం. అబ్బా, ఆహా, ఓరి నీ ఓవర్ యాక్షన్ ఓలా క్యాబో. బండిది, పద పద, నీతో మాట్లాడాలి. ఈరోజు ఎలాగైనా దీంతో మనసిప్పి మాట్లాడాలి. వెళ్దామా? ఇందాక విన్నావుగా, అందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు, మనమే ఒక ముద్దులే ఓ ముచ్చట్లే. ఏమో బేబీ, అస్సలు కుదరట్లేదు. చాలా అవ్వే, స్టార్టింగ్లో అన్లిమిటెడ్ ప్యాక్లా ఉండేదానివి, ఇప్పుడే లిమిటెడ్ కంటే దారుణమయ్యావు. స్టార్టింగ్లో అవునరా, స్టార్టింగ్ అంటే గుర్తొచ్చింది. మన ఇల్లులు పక్క పక్కనే అని ఇన్స్టాలో తెలుసుకున్నాం. ఫేస్బుక్లో ఫేసులు చూసుకొని పరిచయాలు పెంచుకున్నాం. వాట్సాప్లో వరుసలు కలుపుకొని ప్రేమించుకున్నాం. మరి పెళ్ళి స్కైప్లోనా ఐమోలోనా? స్కైప్. నో 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 నో, అదంతా దైవ నిర్ణయం బంగారం. ఈ ఆటో జానికి ఆటోమొబైల్ ఇంజనీర్ పడ్డమేంటి? సచ్చినోడు, నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఏంటి బంగారం, ఆకలిస్తుందా? అవునరా, మా మావయ్య ముద్దుగా పెంచుకున్న పెద్ద కుక్క బర్త్డే పిక్ నైట్ 11కి పెడితే 12 వరకు ఆన్లైన్లో ఉండి లైక్ ఎందుకు కొట్టలేదు? అది కాదు బంగారం, రాత్రి ఇన్స్టాగ్రామ్ చూస్తూ అలాగే పడుకున్నా. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇల్లు ఇల్లు కట్టుకున్నావు కదరా. పోనీ నా వాట్సాప్ స్టేటస్ అయినా చూసావా? ఇది కూడా చూడలేదా? అప్పట్లో స్టేటస్లు పెట్టుకొని చంపేవాడు కదరా. అది బంగారం, నీతో లవ్లో ఉన్న ఫస్ట్లో నాకేం పని లేదు బంగారం. ఇప్పుడు ఆటో వచ్చింది కదా, దానికి డబ్బులు కట్టాలి. అయినా నా ప్రపంచం అంతా నువ్వే కదా బంగారం. ప్రపంచం లేదు, పారాషూట్ లేదు. అయినా నీకు నాకన్నా ఆటోను డబ్బులే ఎక్కువైపోయాయిలే. వామ్మో, దీన్ని ఇలాగా వదిలేస్తే నా సిమ్ నువ్వెందుకు వాడలేదంటదేమో. దీన్ని ఎలాగైనా కూల్చేయాలి. ఏంటి రావట్లేదు ఇది? కింద పడ్డావా బంగారం? అది కర్చీప్ జారింది. నాకు తెలుసులే, నువ్వు ఇదంతా కావాలనే చేసావు. మా అమ్మ చెప్పింది ప్రేమించేవాడే ప్రాణాలు తీస్తాడని. నా కర్మ కాకపోతే నేను నమ్మలేదు. నేనా? సారీ బంగారం, ఈసారి మిస్ అవ్వదు, రా బంగారం. చిప్పో సచ్చినోడా. బ్రేకప్ సచ్చినోడా. బంగారం బంగారం బంగారం, కింద పడేసిన దానికే బ్రేకప్పా? ఈ ఆటో జాని అజ్ఞాతవాసి అమీర్పేటలో జీవితాంతం ఆటో తోలుకుంటూనే కూర్చోవాలనా? పేకాచో పేకా పేకా పేకాచో పేకా పేకా పేకాచో. ఇక్కడ పీక్తా కూర్చోండు, ఆమె దగ్గరకు పోతే మెట్టుతోనే కొడుతుంది. ఏమిరా నువ్వు టిక్ టాక్ మాయిలప్పుడు అందరిని మర్చిపోతాండా. దెబ్బలో పేడమకంలా ఉన్నావు కదరా అబ్బా. ఏమిరా పదా. అబ్బబ్బా, ఈ ఎదవి ఇంకా రాలేదు, ఎప్పుడొస్తాడు? ఇదేంది, పెళ్ళిన తర్వాత అబ్బాయి పడతాడా అమ్మాయి పడతాడు ఇంత టెన్షన్ పడుతుంది. మేయ్, ఇందాక నుంచి చూస్తున్నా, ఏంది మే అటు ఇటు ఓన్ తిరిగేస్తున్నావు, నల్లగా అయిపోతావు, చిచి సన్నగా అయిపోతావు. ఈ ఎత్తలు ప్రేమలే వద్దనేది. మేయ్, ఏంది మే ప్రేమ కొత్త పేరు పెట్టినావు, ఇది ఇంక ట్రెండింగే. ఆపరా, M1 ఎగ్జామ్ ఎలా రాసావు? ఎలా రాశానేంటి నీకు తెలియదా? నీ పేపర్ చూసే కదా రాసింది. ఈసారి పక్కా పాస్, ఓకేనా? మరి మిగతా సబ్జెక్ట్స్? అంటే మిగతా సబ్జెక్టులు నా పక్కన లేవు కదా, కొంచెం డౌటే. నెక్స్ట్ టైం నువ్వు నా పక్కనే పడాలని రోజు భగవంతుని కోరుకుంటానమే. ఎలారా ఇలా అయితే? మనం ఒకే ఇయర్లో పాస్ అయ్యి జాబ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అనుకుంటావు,
ఎందుకనుకో రోజు నా బాధ నీకు తెలుసా? పడుకుంటే ఎక్కడ నిద్ర వస్తే బుక్ ఓపెన్ చేసి పబ్జీ ఆడుతాండ. అయినా ఇప్పుడు ఏమైంది? ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, పాస్ అవుతాలే. అవుతావురా, అవుతావు. ఇలా అయితే మన స్ట్రీట్కి మంచి పోరంబోకు అవుతావు. ఇలా అయితే మన అన్న ఒప్పించడం చాలా కష్టం రా. ఏంటి అలా అంటావు? ఇంకేమనాలరా? A² + B² ఫార్ములా చెప్పు. అదే కరెక్టేనా? నీ మొహం. బూతులు అవార్డు తీసుకుంది. ఇవన్నీ వదిలేరా. లాస్ట్ ఫైనల్ ఒక డెడ్ ఈజీ క్వశ్చన్ అడిగితే చెప్పరా. -1 + 1 ఏమవుతుందిరా? చాలా ఈజీ అడిగావు బంగారం. ఏమైతుంది? క్వశ్చన్ మార్క్ పెడితే క్వశ్చన్ అవుతుంది. ఏం పెట్టకంటే ఏమీ కాదు. కరెక్టే కదా? ఏంట్రా కరెక్ట్? మేయ్ నన్ను తిట్టి నువ్వేడచ్చు ఏంది బంగారం? చాలురా చాలు, ఆపింకా. ఒకే సంవత్సరంలో పాస్ అవడం, జాబ్ తెచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కల్లోనే జరుగుతాయి. ఇంకా అవసరం లేదు బ్రేకప్. సృజన నువ్వు నాకు కావాలరా. ఎవరు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? ఈడేంది ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? చెప్పురా దిమ్మాకు మోడా. మచ్చావరా? నేను ఇప్పుడే కారులో బాత్రూమ్ పోతున్నారా. వదిలేసిందిరా. నీలెవరు కూడా ఇప్పుడే వదిలేరా నిన్ను. సరే ఎక్కడనో చెప్పు. పిల్లేరు గవర్నమెంట్ కాదు, రాకి కింద కూర్చోండారా. రారా బిన్న. సరే నువ్వు అక్కడే పడి చచ్చుండు, నేను 5 నిమిషాల్లో వచ్చా. ఏడవడా త్వరగా రారా. ఏమైంది మచ్చా? అరే ఏమైందిరా చెప్పురా. మచ్చా నా నన్ను వదిలేసిందిరా. నాకెప్పుడో తెలుసురా రే. ఇప్పుడేం చేద్దాము? చేదేముంది మచ్చా, నువ్వు ముందు వచ్చి నేను స్టఫ్ తీసుకొచ్చేస్తా. బ్రాండ్ ఏది తెస్తే బాగుంటుంది మామ? మచ్చా యా తాగితే దాన్ని మర్చిపోతున్నావు, అది తీసుకురారా. సరేరా రే. రే మచ్చా, మంది అక్కడ ఫ్రీగా ఇచ్చేందుకు మీ మామ కాదు, మా మామ కాదు. చిల్లర లేదు, చిల్లర ఉంటే ఇరా. ఉన్న డబ్బులు అంతా శివరాత్రి పండుగ అదే ఓడ్చేయందిరా. ఇంకా డబ్బులు కార్డు ఉంటుంది చూడరా, గోకేద్దాము. ఇందురా మచ్చా 72-75 రా. 72-75 సూపర్ బావ. మేడం క్యాండిడేట్ పెట్టినా బిల్లు వచ్చేస్తే పోతా నేను. మేడం మేడం క్యాండిడేట్ పెట్టినా డబ్బులు ఇచ్చి నేను పోతా. చేసిన యాక్టింగ్ చాలు, ఇంట్లో ఎవరు లేరు. ఎవరు లేరా? ఏంది మేము ఎంత లేట్గా చెప్తానువా? పద లోపలికే పదా. అబ్బా ఏంది మే రోజు రోజుకి ఎట్లా తయారైతున్నావో, నా వల్ల కాల. ఓయమ్మా ఏమైందిరా? ఏంది మే అంత మెత్తగా, పత్తి కంటే మెత్తగా ఉన్నాయి చేతులు. అబ్బా ఏ చిల్లిప్పి. ఒక నిమిషము. అల్లా ఏంది ప్రకాష్ గారు పెళ్లి చేసుకున్నాడా? ఓరే యాడా గుల్లోనా? నాకు మాట చెప్పి నేను ఏందేందో చేసింది కదరా. గ్రాండ్గా చేసింది. గబ్బు నా కొడక. పెట్టే ఫోను. సారీ బా దా. అవునరా, మన పెళ్లి ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరు వస్తారు? అదంతా ఎందుకులేమ్మే, మంచి మూల్లో ఉండరామ్మే. అంటే వాడితో వదిలేస్తావా? మీ మగాళ్ళంతా అంతే, నువ్వు కూడా అంతే. చి, ఇప్పుడు డౌట్ లేంది మే. రా మంచి మూల్లో ఉండా. ఇప్పుడు పెళ్లి గురించి ఎందుకు మే? అదంతా మా నాయన చూసుకుంటాడు. సరే ఇప్పుడే ఫోన్ చేయి మీ నాన్నకి. ఇప్పుడా? ఇప్పుడే. ఇప్పుడు ఎందుకు మే అదంతా? నిలుపు, ఫోన్ చేస్తా. రింగ్ అవుతుంది. ఈడేంది తిక్కమన్నాడు కితమన్నాడు? నా కొడుకు 100 ఏండ్లు. హలో మే, మా నాయన ఫోన్ ఎత్తినాడు. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్. హలో నాయనా. ఏంట్రా గొనగతానావేంట్రా? చెప్పరా. అది నేను జానికి ప్రేమించుకుంటాము. మా పెళ్లి ఎప్పుడు చేస్తావు? ఎవరెవరు వస్తారు? యాడ చేస్తావు? ఇప్పుడు ఎక్కడ ఉన్నానా? నా డార్లింగ్ వల్ల పనుకోండా. చిచ్చి మన వీధి చివరిలో ఉన్నానేనా? ఓహో సర్లే, అలాంటి విషయాలన్నీ ఫోన్లో ఎందుకు గిన్నానా? నువ్వు ఇంటికి రా, మాట్లాడుకుందాం.
ఒప్పుకున్నాడు. వస్తాను నాయనా. ఒప్పుకున్నాడు మా నాయన ఒప్పుకున్నాడు. మే మా నాయన ఒప్పించేస్తా, పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. నమస్తే నాయన. అరే నువ్వేంది, ఆ కళ్ళజోడేంది, ఆ అవతారం ఏందిరా? ఏంది నేను అట్లంటున్నావు? రౌడీగా ఉంటే పెళ్లి కూతురు నేరు. ఓ పెళ్లి 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 పెళ్లి. దా కూర్చో మాట్లాడుకుందాం. నాయనా, ఆడన్నా తండ్రి కొడుకు రెస్పెక్ట్ ఇస్తాడు, కొడుక్కి తండ్రి ఆడా. ఓహో సర్లే గినే, ఇక్కడ ఎక్కడ నా కళ్ళజోడ పడిపోయినాయి, కాస్త ఎతికి బెటరా. ఈ వయసులో నీకెందుకు స్టైలో? పెళ్లి అన్నావు కదా, క్యాలెండర్ ముహూర్తం కదా, ఎతికి బెటరా. పెళ్లి కావాలా నీకు? పెళ్లి నాయనా తంతివే. అయ్యో లేదు నాన్న, కాలు దాడిచ్చిన. పెళ్లి పెళ్లి కావాలా నీకు? పెళ్లి ఫ్రాంక్ కాల్ చేసినా. ఫ్రాంక్ కాల్ చేసినావా? నేనే మేము టిక్ టాక్ చేసినాం రా. టిక్ టాక్ నాయనా, ఈసారి ఎప్పుడైనా టిక్ టాక్ చేస్తే చెప్పు, ముగ్గురు చేద్దాం. సరే దా. అమ్మా అబ్బా. హలో, ఏరా అంతా ఓకేనా? ఏంది మేము ఓకే? మా నాయన నాకు పెళ్లి చేసినాడు. నన్ను కాదని ఎవరినో చేసుకుంటావా? బ్రేకప్. నీకు అట్లా అర్థమైందా? ఏంది రే టైంలో ఫోను? నాయనా నీకు ఇంకా నిద్ర రాలా? పోయి పనుకోపో. అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది. మెట్ట కొడతా మళ్ళీ మాడతా.